నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి, జై శ్రీమన్నారాయణమ్మ. గురుగారు, బ్లాక్ మ్యాజిక్. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ తెలీదు అనే వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ జనరేషన్‌లో. ముఖ్యంగా ఈ చెడు ప్రయోగాలు. అసలు ఇవి ఎక్కడ ఆరంభమయ్యాయి గురుగారు? వీటి మూలం ఏంటి? అసలు మొదటగా ఏ ప్రాంతంలో ఇవి జరిగాయి గురుగారు? అమ్మ, ఇప్పుడు ఏదైతే బ్లాక్ మ్యాజిక్ అని చెప్తామో దాన్ని చేతబడులు అంటామమ్మా. చేతబడి వేరు, చెడు ప్రయోగం వేరమ్మా. చేతబడి అనేది ఇది పూర్వం ఏ విధంగా అంటే ఇప్పుడు సమాజంలో మొత్తం బ్యాడ్గా దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ఒకరి నాశనం కోరి, ఒకరి పతనం కోరి, ఒకరిని ఎదగనీయకుండా ఒకరిని తొక్కేయాలని చెప్పేసి అని ఇప్పుడున్న సమాజంలో ఈ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారు. అది మంచికి కాదు, అది చెడుకి. ఆ విధంగా చేయించిన వాడికి ఎవడైతే ఉంటుందో వాడు దోషం అనుభవించక తప్పదు, చేపించిన వాడు దోషం అనుభవించక తప్పదు. ఎందుకంటే ఈ చేతబడులు అనేటివి ఏంటంటే వాళ్ళకి సంబంధం లేకుండా ఇతరులను ఇబ్బందులు లాగేస్తాయి. ఎవడో పాపం వాడి పని వాడు చేసుకొని వాడు బ్రతుకుతూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళకి పోసి చెడు ప్రయోగం చేసేస్తారు. వాడు ఉన్నాడు హఠాత్తుగా కాలం అయిపోతారు. వాహన రీత్యా జరగవచ్చు, అంటే రథ ప్రమాదం అనేది జరగవచ్చు, లేకపోతే అనారోగ్యానికి గురి అయిపోయి సడన్గా ఏదైనా జరగవచ్చు, లేకపోతే వాడంతకు వాడికే కాలం అయిపోవాలని బుద్ధి పుట్టి వాళ్ళ ఇంట్లో సమస్యలు ఏర్పడిపోయేసి ఆర్థికంగా కుదిలిపోయేసేసి ఏదైనా సూసైడ్ ఏదైనా చేసుకోవచ్చు. అనేక పరిణామాలలో చేస్తారమ్మా. దీన్ని వచ్చేసేసి ఈ చేతబడి అనేది ఏదైతే ఉందో ఇది భూలోకంలో పుట్టుక అనేది అస్సాం రాష్ట్రంలో గౌహతి పట్టణం దగ్గరలో ఉన్నటువంటి మయాంగ్ అనే ప్రాంతంలో ఇది పుట్టిందిమా. పూర్వం ఇది ఎప్పుడు కృతయుగం నాటి మాట. భగవంతుళ్ళు జన్మించినటువంటి సమయంలో ఈ చేతబడి అనేది అక్కడ పుట్టింది. ఎంతో మంది ఋషులు మునులు సిద్ధులు అనేది ఇది వాళ్ళు ఎంతో భగవంతుని ఉపాసన చేసుకొని సమాజానికి మంచి చేయడానికి, 10 మందికి మంచి జరగడానికి ఏదైనా వాళ్ళకు ఒక శక్తి కావాలన్నప్పుడు అది ఏ విధంగా చేయాలనేది ఆ భగవంతుడు వారికి ఆ మంత్రోపదేశం చేసి వారికి ఒక దీక్షనిచ్చి ఆ దీక్షలో ఎవరైతే నిశ్చితార్థులు అయి ఉంటారో వారికి ఉపదేశించినటువంటిది అది చేతబడి అనేది. అది దేనికి ఉపయోగించే వాళ్ళంటే పూర్వము వర్షాలు పడటానికి, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, పక్షవాతము, కామర్లు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి కదమ్మా. వీటన్నిటికీ పూర్వం విరుగులు లేదు. ఆయుర్వేదంలో పని చేయనటువంటి వాటికి ఈ చెడు ప్రయోగాలు, ఈ చేతబడిని ఉపయోగించేసేసి వారు ఆ ప్రాణాలని రక్షించేటటువంటి వాళ్ళు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తెప్పించేదానికి, కాళ్ళు లేని వారు నడవలేని వాళ్ళకి కాళ్ళు తెప్పించి నడిపించడానికి, సమాజంలో ఏదైనా కానీ ఒకరు చెడిపోతా అంటే వాళ్ళని మంచిగా బాగుపరచడానికి, ఏదైనా ప్రళయం వస్తే ఆపడానికి ఈ చేతబడులు అనేది ఉపయోగించేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ చేతబడి అనేది ఏ విధంగా అయిందంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు అనేది చాలా చెడుకు ఉపయోగిస్తూ ఉన్నారు. అది పరమ దోషం. అంటే ఒకరిని హింసించడానికి, ఒకరిని బాధ పెట్టడానికి, ఒకరిని తొక్కడానికి, ఒకరిని అణిచివేయడానికి, ఒకరి జీవితంలో ఎదుగుదల లేకుండా ఉండేదానికి, ఒకరు సుఖ సంతోషాలతో ఉండకూడదని చేస్తూ ఉన్నారు. అది పరమదోషం. చేతబడి అనేది కేవలం సమాజంలో 10 మందికి మంచి కార్యాలు చేసేటటువంటికి వచ్చినటువంటి విద్య. కానీ ఇప్పుడు అది విద్య అనేది బడి అంటారు అంతే అమ్మా. ఇది చేతబడి అనరు. కానీ ఈ చేతులతో చేస్తారు కాబట్టి చేతబడి అని పెట్టేశారు. అంటే ఇది మంచి కన్నా అందరూ ఏమనుకుంటా అంటే అపోహ ఏముందని చెప్తే ఈ చేతబడి అంటే చెడ్డదేమో, చేసేవాళ్ళు ఉన్నారు కదా, అందరూ చెడ్డవారు అనుకుంటారమ్మా. ఎవరో సమాజంలో ఇప్పుడున్న వాళ్ళందరూ డబ్బుకి అందరూ ఆశపడిపోతున్నారమ్మా. ఒకరు చెడు చేయమంటే ఏదో మాకు 1 లక్ష 2 లక్షలు వస్తుందిగా చేసేద్దాంలే మందేమని వెళ్ళిపోతున్నారు. అట్లా చేయని వాళ్ళు కుటుంబము 7 తరాలు ఇబ్బంది పడుతుంది. చేయించుకున్నవాడు ఇబ్బంది పడతాడు. ఎవరైతే మధ్యలో ఉండి జరిపిస్తారో వాడు ఇబ్బంది పడతాడు. పరమ దోషమమ్మా. చెడు ప్రయోగం అనేది ఎవరు కూడా చేయించకూడదమ్మా. చేతబడి అనేది అది ఎవరైతే చేయిస్తారో వాళ్ళు అంతకంత అనుభవిస్తారు. అది తప్పు. సమాజం మంచి కోసం చేసేటటువంటిది. ఇప్పుడు ఈ కాలంలో మొత్తం చాలా ప్రయోగాలు చేస్తున్నారు తల్లి. ఇది మయాంగ్ అనే ప్రాంతంలో పుట్టిందేమా. ఇప్పటికి స్టిల్ అక్కడ ఈ రోజు కూడా వాళ్ళకి, ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తాం, వ్యాపారం చేస్తాం, అట్లా వాళ్ళు ఈ రోజు కూడా చేతబడులు చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళ వృత్తే అది. ఎట్లున్నారంటే ఎంత నిశ్చితార్థులు ఉన్నారంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడి నుంచే ఈ దేశాలు మొత్తం అంతా సంచరించిండేది. ఇప్పుడైతే ఏవైతే మ్యాజిక్స్ అని చెప్తా ఉన్నారో ఇది చేస్తాం అది చేస్తాం అనేసేసి ఇవంతా ఒకరిని ఇబ్బంది పెట్టడానికి. కలికాలంలో ధర్మం అనేది ఒక పాదంలో ఉంటుంది, అధర్మం 3 పాదాల్లో ఉంటుంది. దుష్టులు ఎవరైతే ఉన్నారో ఈ చెడు ప్రయోగాలు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అది దోషం. అది చేయకూడదు. మంచికి చేసేటటువంటిది. ఒక కష్టంలో ఉన్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి మంచి చేయడానికి చేసేటటువంటిది మా. ఇది అందరూ కూడా ఇప్పుడు చాలా వరకు ఏంటంటే రకరకాలు చూస్తూ ఉంటారు. బాణామతి ప్రయోగాన్ని, చండీ ప్రయోగాన్ని, కుట్టి చేతనని, ఇంకా అనేక ఉన్నాయన్నమాట. వీటిలో వచ్చేసేసి మయ్య, చిత్త, విజయ, భయ, అభయ, హరణి, మృతని, షాకి, డాకి, జజని, ఇట్లా అనేక దుష్టశక్తులు ఉన్నాయన్నమాట. వాటిని ఆ భూత ప్రేతాలని పంపించి
ఆ చెడు ప్రయోగాలది. ఇప్పుడు ఒకడు ఉంటాడమ్మా, ఒకడు ఏదో పని చేసుకుంటా ఉంటాడు, వాడిపైన ఎవడో ఏదో చేయిచ్చాడు, వాడు ఒక శక్తిని పంపిస్తారనమాట. ఇది సాధారణంగా శ్మశానంలో జరుగుతూ ఉంటాయి, అడవుల్లో జరుగుతూ ఉంటాయి, అమావాస్య దినాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రయోగాలు అనేటివి చాలా ఘోరాత్మకంగా, చాలా అంటే చాలా కఠోరంగా ఉంటాయన్నమాట. బలులు సమర్పించేసేసి అనేక విధాలుగా ఉంటాయన్నమాట. వాళ్ళు ఏ విధంగా ఇక్కడ హింసింపబడతారో ఆ వ్యక్తి ఆ విధంగా ఆడ హింసింపబడతాడనమాట. అంత ఇబ్బందులకు గురైపోతాడు, వాళ్ళ ప్రాణాల మీదకి తెప్పించేసేస్తారు, ఆ వ్యక్తి ప్రాణాలని కూడా హరింపజేసేస్తారు. అంత దుష్టత అనేది అనమాట ఈ చెడు ప్రయోగాలు అనేది. ఇది మంచి చేయడానికి, పూర్వం ఒకరు ప్రాణాలు కోల్పోతుంటే వాళ్ళ ప్రాణాలను రక్షించడానికి ఇది వినియోగించేవారు. ఇప్పుడు మొత్తం అంతా ఈ విధంగా వీళ్ళు ఒక దయ్యాన్ని వాళ్ళకి పంపించడం, అంటే ఒక భూతం శరీరం ఏదైతే విడిచినటువంటి ఏవైతే ఉంటాయో కోరికలు తీరినటువంటివి, వాటిని పట్టుకొని ఆత్మల్ని ప్రయోగం చేసి వదులుతారనమాట. అది చాలా ఇబ్బందిని గురి చేస్తాయన్నమాట. ఈ విధంగా అనేది చెడు ప్రయోగాలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఒక్కొక్కరు, ఇప్పుడు మనకి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత ఉందిమా. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక స్థల విశిష్టత ఉంది, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అట్లా ఆ విధంగా ఒక్కొక్కరు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ అనుగుణంగా చేస్తారనమాట. ఇది మంచి చేసేదానికి. కానీ ఇప్పుడు అందరూ సమాజంలో చెడుకు చేస్తున్నారమ్మా. ఎక్కడో ధర్మాత్ములు మంచి కోరేవారు చెడిపోయిన వాళ్ళకి మంచి చేస్తూ ఉండరు. అది దోషం. ఒకరికి ఇబ్బంది పెట్టి వారి ప్రమేయం లేకుండా వారిని చెడగొట్టడం అనేది అది పరమ దోషం. ఆ విధంగా చేస్తే 7 తరాల వరకు ఆ రోజు వాళ్ళు బాగుండొచ్చు, వారి పిల్లలు వాళ్ళు అడుగుతింటారు తల్లి. అది పరమ దోషం. ఒకరు ప్రాణాలు తీసేటటువంటి హక్కు ఎవరికీ లేదమ్మా. ఇది మంచి చేయడానికి మట్టుకే ఉన్నటువంటి విద్య, ఇది చెడు చేయడానికి కాదు. ఇవాళ ఎట్లయిపోయిందంటే చేతబడులు అంటే అందరూ భయభ్రాంతులకు గురైపోతున్నారు. మంచి చేసేటటువంటి పూజది చెడుకు పెట్టేసేస్తారు. ఒక ప్రాణాలు నిలబెట్టేది ఒక ప్రాణాలను తీస్తూ ఉన్నారు. చెప్తున్నాం కదమ్మా, కలి ప్రభావం అందరిలో మొదలయ్యింది. ధర్మం ఒక పాదంలో ఉంది, అధర్మం 3 పాదాల్లో ఉంది. అంతా మోసం, సమాజం మొత్తం మోసం, దోపిడి, దగ, కుట్ర, ఇవే నడుస్తూ ఉంది. మంచి కోరే వాళ్ళు ఎవరు లేరు. కలికాలంలో పూర్వం ఒక వ్యక్తి, ఇప్పుడు కలికాలంలో తమ కోసం తాము బతుకుతున్నారు, తమ కోసం తాము జీవించి తాము చనిపోతున్నారు అంతే. పూర్వకాలాలలో కలికి ముందున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో కృతయుగం కానీ ద్వాపరయుగం కానీ వీటిలో ఉన్నటువంటి వ్యక్తులు తమ సమాజ శ్రేయస్సు కొరకు పుట్టేటటువంటి వాళ్ళు, సమాజానికి మంచి చేసేటటువంటి వాళ్ళు, ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు, సత్యాన్ని పాటించేటటువంటి వాళ్ళు, 10 మందికి వాళ్ళ పస్తైనా ఉండి 10 మందికి అన్నం పెట్టేటటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు కష్టకాలంలో వచ్చినప్పుడు ఈ ప్రయోగాలు అనేటివి చేసి రాక్షసుల్ని సంహరించాలి, లేకపోతే ఏదైనా శక్తుల్ని రానికుండా చేయాలి, ఈ జబ్బులు అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ చేయడానికి భగవంతుడు ఉపదేశించినటువంటిది గొప్పది అది. కానీ ఇప్పుడు అదంతా చెడుకు ఉపయోగిస్తున్నారు. చెడు ఎవరు చేయకూడదు, చెడు ఎవరు పాల్పడకూడదు, అది దోషం, తప్పు. అది చేపించిన వాళ్ళు ఇప్పుడు బాగుండొచ్చు, రానున్న రోజుల్లో వాళ్ళ బిడ్డలు తిండికి కూడికి గుడ్డకు లేకుండా భిక్షాటన చేస్తారమ్మా. చేసిచ్చిన వాడికి చేపించిన వాడికి ఇద్దరికి ఎవరో అమాయకుల్ని ఇబ్బంది పెట్టడం అది పరమ తప్పుమా. అది దోషం. మంచి మటుకు ఉపయోగించేటటువంటిది ఇది అస్సాం మయాంగ్ ప్రాంతంలో పుట్టిందమ్మా. స్టిల్ ఇప్పటికి కూడా అక్కడ ఆ ప్రాంతం పోతే మయాంగ్ అని కొట్టి చూడండి గూగుల్లో, ఈరోజు కూడా అక్కడ చేతబడులు చేస్తూనే ఉంటారు. ఆ కుటుంబ విద్యలే అవి. ఎంత విద్యలు అంటే ఒక బతుకున్నవాన్ని ఒక మనిషి పోతే ఒక కుందేలుగా మార్చేస్తారు, ఒక పావురంగా మార్చేసేస్తారు, ఒక ఎలుగ్గా మార్చేస్తారు. అంత జ్ఞానము అంత విద్య తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడి నుంచే కదా వచ్చింది. ఇది అక్కడి నుంచి వచ్చేసేసి భూమి మొత్తం పారాడిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి గురువులు వాళ్ళు నేర్చుకొని వాళ్ళ శిష్యులు నేర్పించి ఇట్లా అనేక రాష్ట్రాలకు వెళ్ళిపోయి కొన్ని 100,000 సంవత్సరాలు దాటేసింది. కాబట్టి ఈ విధంగా బయట వెళ్ళిపోయింది. ఇది మంచికి ఉపయోగించేది, చెడుకు కాదు. దీన్ని చేతబడి అంటారమ్మా. చెడు ప్రయోగం అనేది అంటే ఏంటంటే, చేతబడి అనేది ప్రాణాలను తీసేసేది. ఒకరు ప్రాణాలని చంపేయడాలి అంటే, 2 వ్యక్తులు ఉన్నారు, ఒకరు శత్రువుని నాశనం చేసి వాడు ప్రాణంతో నిలబడకూడదని చేపించేదాన్ని చేతబడి అంటారు. అతని ప్రమేయం లేకుండా వీడు ఇక్కడ మంత్రోర్పణ చేసే పద్ధతులు ఉన్నాయి. కొన్ని కోడికి వస్తారు, కొంతమంది ఏదేదో చేస్తారమ్మా, చెప్పడానికి బాగోదు మీడియా ముందరంగా. ఆ విధంగా చేసి కొంచెం భయాత్మకంగా ఈ అమావాస్యలు ఇట్లాంటి దినాలలో చెడు తిథుల్లో చెడు గడియలలో చేసి అడవుల్లో బయట ఎక్కడెక్కడో అనేక పద్ధతుల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి చేస్తారు. వీళ్ళంతా చేసే వాళ్ళు వచ్చేసేసి ఆ మనిషి ప్రాణం పోయేలాగా చేసేస్తారనమాట. దానికి చేతబడి అంటాం. చెడు ప్రయోగం అంటే ఏంటంటే కనుక, చెడు ప్రయోగం అనేది చాలా దోషం అన్నమాట. అంటే ఎవరిపైన ప్రయోగం చేశారనుకోండి, ఇప్పుడు వశీకరణ అని అంటారమ్మా. చాలామందికి వశీకరణం అంటే తెలియదు. అంటే ఒకరిని వశపరుచుకోవడం. ఒక స్త్రీ ఉంది, ఒక పురుషుడు ఉన్నారు. ఒక స్త్రీని ఒక పురుషుడు కామవాంఛతో తమ కోరికలను తీర్చుకోవడానికి వశం పరుచుకుంటారనమాట. వాళ్ళ ప్రమేయం లేకుండా వారిని వీరి దగ్గర రప్పిస్తారు. దాన్ని వశీకరణం అంటారు.
ఇట్లాంటి వశీకరణాలు కానీ లేకపోతే కనుక ఏదైనా కానీ విజయం చేయాలా. పూర్వం కూడా ఈ వశీకరణం కూడా దేనికి ఉపయోగించేవాళ్ళంటే కేవలం వచ్చేసేసి విజయం సాధించుకోవడానికి. ఒక చదువుతా ఉన్నాడు ఒక పిల్లవాడు, ఆ విద్యని అభ్యసించడానికి, ఆ విద్యని చేరుకొని నిశ్చితార్థుడై ఉత్తీర్ణుడు అవ్వడానికి ఆ వశీకరణం చేసుకునేవాళ్ళు. ఒక రాజు ఉన్నాడు, రాజు పైన దండయాత్ర ఎవరు రాకూడదు, రాజ్యం అంతా బాగుండాలని చెప్పేసి వశీకరణ చేసేవాళ్ళు. పూర్వకాలంలో రాజులకు ఎక్కువ మంది రాణులు ఉండేటటువంటి వాళ్ళు. భార్య వచ్చేసేసి ఎక్కడ విడిచిపెట్టేస్తారు, అనేక రాజ్యాల నుంచి ఇంకొక స్త్రీని తీసుకొస్తారని వాళ్ళు చెప్పిన మాట వినాలని చెప్పేసి ప్రయోగం చేసేవాళ్ళు. వీటిని ప్రయోగాలు అంటారనమాట. దీంట్లో వశీకరణం ఒకటి. ప్రయోగం అంటే ఏంటంటే ఫినాన్షియల్ దెబ్బ కొట్టేయడం, అంటే చేతబడి చేస్తే ప్రాణాలు వెళ్ళిపోతాయి. చెడు ప్రయోగాలు అంటే కనుక ఒకరిని మోసం చేసి యామారిచ్చేయడం. ఒకడు బాగా బతుకుతూ ఉంటాడు, వాడిని ఫినాన్షియల్ లాస్ చేసేసి వీడు సంతోషపడుతూ ఉంటాడు, వాని ప్రాణాన్ని అయితే తీరు, ఫినాన్షియల్ లాస్ చేసేస్తారు వాడిని. అంటే వీళ్ళు ఇక్కడ ప్రయోగాలు ఏవైతే చేస్తారో ఆ ప్రయోగం ఎఫెక్ట్ వల్ల వాడనేది రోడ్డును పడిపోతారు. వన్స్ రోడ్డును పడిపోతే అంబారీలో ఊరేగేటువంటి శ్రీమంతుడు భిక్షాటన స్థితిలో గుడిమెట్ల మీదకి వచ్చేస్తాడు. ఖచ్చితంగా జరుగుతాయి, ఉన్నాయి ఇవి కొంతమంది నమ్మరు, స్టిల్ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. సమాజం అంతా కలియుగంలో ధర్మం ఒక పాదంలో ఉంది, అధర్మం 3 పాదం ఉంది. ఈ విధంగా చేస్తారమ్మా. అదే విధంగా వచ్చేసేసి అనారోగ్య సమస్యలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు బాగా బతుకుతూ ఉంటాడు, ఒకడికి ఆరోగ్యంగా ఉన్నవానికి అనారోగ్యం లేక చేసేసేస్తారు, దాన్ని ప్రయోగం చేస్తారనమాట. దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని వీళ్ళు ప్రయోగం చేసేసేస్తారు, అనారోగ్యం గురి చేసేస్తారు. ఆ విధంగా ప్రయోగాలు ఏవైతే చేస్తారో ఒకరిని నష్టపరచడానికి, ఒకరిని కష్టపరచడానికి, ఒకరిని ఇబ్బంది పరచడానికి, ఒకరిని అవమానం పరచడానికి, ఒకరిని నిందింపజేయడానికి, ఒకరి జీవితంలో వెలుగు లేకుండా చీకటి రావడానికి, ఒకరిని ఎన్ని విధాలుగా చెడగొట్టాలో అన్ని విధంగా చెడగొట్టేటందుకు ఈ ప్రయోగాలు చేస్తారనమాట. వాటిని చెడు ప్రయోగాలు అంటారు. చెడు ప్రయోగాలు అనేది కేవలం వచ్చేసేసి ప్రాణాలను తీయడానికి కాదు, ఒకరిని చెడగొట్టడానికి ఈ చెడు ప్రయోగాలు అంటాయన్నమాట. బాగున్న వాడిని చెడిపోయేలాగా చేసేయడం, మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని కింద పడిపోయేలాగా చేయడం, ఈ చెడు ప్రయోగాలు అంటారు. ఇవి చేసేది తప్పు, చేయించిన వాళ్ళది తప్పు. ఈ విధంగా జరపకూడదు. ఆ విధంగా జరిపితే వాళ్ళ బిడ్డలు తరాలు వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆనాడు ఆ కూటికి వాళ్ళ కోట్లు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ భవిష్యత్ తరానికి ఇబ్బంది పడతారమ్మా. పరమ దోషం అది. ఆ విధంగా చేయకూడదు. ఈ చెడు ప్రయోగాలు ఎందుకు చేసేవాళ్ళు? ఒక రాజ్యాన్ని నిలబెట్టడానికి, ఒక గ్రామానికి రక్ష కవచం వేయడానికి, ఒకరు కష్టంలో ఉన్న వాళ్ళు ఆదుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడంటే కమ్యూనికేషన్ అందరికీ ఉంది, పూర్వం ఇలా లేదు కదా తల్లి. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఎంత దూరమైనా కానీలేండి, విమాన మార్గం ఉంది, వాయు మార్గంలో వెళ్ళిపోతారు, తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు వచ్చేస్తారు. ఇంకా రైలు మార్గం ఉంది, ఈ రవాణా మార్గం ఉంది, రోడ్ మార్గం, ఎవరు ఎక్కడికి పోవాలన్నా కానీ వెళ్ళి వచ్చేస్తారు. ఇంకా సముద్ర మార్గం ఉంది, పడవల ద్వారా. పూర్వము ఇల్లు వదిలిపోయిన వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండేది కాదు. కమ్యూనికేషన్ ఇది ముందు తరాల కోసం చెప్తా ఉన్నానమ్మా. అప్పుడు టెక్నాలజీ అనేది లేదు, అప్పుడు వచ్చేసేసి తక్కువగా ఉన్నారు. ఎక్కడి నుంచి అని ఇంటి నుంచి బయటికి పోతే సమాచారం వాళ్ళు కనుక్కోవాలి. అప్పుడు అంజన శాస్త్ర అనేది ఉపయోగించి వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారని కనుక్కునేవాళ్ళు. అది కొంతమంది మంత్రసిద్ధి చేసుకునే వాళ్ళు వచ్చేటటువంటి విద్య అది ఆ విద్య ద్వారా కనుక్కునేవాళ్ళు. అప్పుడు వీళ్ళ ప్రయోగం చేస్తే అక్కడ వాళ్ళు ఏం చేసేది వీళ్ళకి తెలిసిపోయేది. అట్లాంటి వాటికి చేసేటటువంటిది రాను రాను చెడు క్రమంలో మంచి చెడు అయిపోతుంది. కలికాలం మొత్తం 10 మందికి అన్నం పెట్టేటటువంటి వాళ్ళు లేరు, 10 మంది పొట్ట కొట్టే సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఇవాళ జరిగేటి ప్రతి రంగంలోని దోపిడీ, మోసం, కుళ్ళు, కుట్ర మొత్తం ప్రతి దాంట్లోనూ ఉంది, ప్రతి ఒక్కరిలోనూ ఉంది. స్వబుద్ధికి కలికాలంలో జనాలు బ్రతుకుతా ఉన్నారమ్మా. ఆ విధంగా ఉంది. ఇది ఎవరు చెడు చేయకూడదు, చెడుకు పాల్పడకూడదమ్మా. ఇది మంచికి చేసేటటువంటి పూజలు. 10 మందికి మంచి చెప్పండి, 10 మంది కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోండి, చెడిపోయిన వాళ్ళని బాగుపరచండి. అంతేకాని బాగున్నటువంటి వాడిని చెడగొట్టడానికి 1 నిమిషం చాలు. ప్రాణం కోల్పోయే ఒకడు ప్రాణంతో ఉన్నాడు, ప్రాణాన్ని తీయడానికి ఒక క్షణం చాలు. ఒక ఇబ్బంది, ఒకరిని చెడిపోయేదానికి, ఒక దుడ్డున్న వాడిని దుడ్డు లేని వాడినిగా చేసేటందుకు 1 నిమిషం చాలు. ఆ విధంగా చెడు చేసేసేసి ఈ విధంగా చెడగొట్టేస్తున్నారమ్మా. ఇది ఒకరి సమాచారం కనుక్కోవడానికి, ఒకరిని మంచికి ఆ కాలంలో ధర్మబద్ధంగా చేసేటటువంటి ప్రయోగాలు ఇవి, ధర్మబద్ధంగా చేసేటటువంటి చేతబళ్ళవి. కానీ ఇప్పుడు అన్ని సమాజంలో అంతా దోపిడీ మార్గంలోకి వెళ్ళిపోయి డబ్బు గుంజుకొని ఒకరి ప్రాణాలను తీసి హరింపజేస్తున్నారు. అది తప్పుమా.